మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. శిఖరం డెనాలి పర్వతంపై కేరళకు చెందిన ప్రముఖ పర్వతారోహకుడు షేక్ హసన్ ఖాన్ భీకరమైన మంచు తుఫాన్లు చిక్కుకున్నారు. సముద్ర మట్టానికి 17,000 అడుగుల ఎత్తులో ఉన్న క్యాంప్ 5 వద్ద ఆయన తన సహచరుడితో కలిసి ఈ విపత్కర పరిస్థితిలో ఉన్నారు. నార్త్ అమెరికాలో డెనాలి పర్వతంపై చిక్కుకున్న షేక్ తన శాటిలైట్ ఫోన్ ద్వారా SOS సందేశం పంపించారు. తమ వద్ద ఆహారం, నీరు చాలా తక్కువగా ఉన్నాయని, దయచేసి తమని కాపాడండి అని వేడుకుంటున్నారు. అయితే భారత్లో పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేసి లాంచ్ చేసిన ఆపరేషన్ సింధూర్ గురించి తెలిసిందే. షేక్ హసన్ ఖాన్ ఈ డెనాలి శిఖరాన్ని అధిరోహించడానికి ఒక గొప్ప లక్ష్యంతో బయలుదేరారు. భారత సైన్యం యొక్క ఆపరేషన్ సింధూర్ విజయాన్ని సమర్పిస్తూ భారత జాతీయ పతాకాన్ని ఎగరవేయాలనే ఉద్దేశంతో ఈ సాహస యాత్రను చేపట్టారు. అయితే అనూహ్యమైన భీకర మంచు తుఫాను కారణంగా ఆయన ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. ఈ సంఘటన తెలియగానే కేరళ సీఎం పినరయి విజయన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసి వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాలని కోరారు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, కేరళ ఆర్థిక మంత్రి KN బాలగోపాల్ వంటి ప్రముఖులు విదేశాంగ మంత్రి S జయశంకర్ను సంప్రదించి అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ద్వారా రెస్క్యూ కార్యకలాపాలను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే అలాస్కా గవర్నర్ కార్యాలయం డెనాలి నేషనల్ పార్క్ రేంజర్స్తో కలిసి ఈ రెస్క్యూ మిషన్ను సమన్వయం చేస్తోంది. కేరళలోని పతనంతిట్ట జిల్లాలోని పండలం నివాసి అయిన షేక్ హసన్ ఖాన్ కేరళ సచివాలయంలో ఆర్థిక విభాగంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఆయన ఇప్పటికే 7 ఖండాల్లోని అత్యంత ఎత్తైన శిఖరాలను అధిరోహించే 7 సమిట్స్ లక్ష్యంలో భాగంగా ఎవరెస్ట్, కిలిమంజారో, విన్సన్, ఎల్బస్, అకాంగువా, ఓజోస్ డెల్ సాలడో వంటి శిఖరాలను జయించారు. 2023లో డెనాలిని కూడా విజయవంతంగా అధిరోహించిన ఆయన మళ్లీ ఈ శిఖరాన్ని ఎక్కే ప్రయత్నంలో ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు. కాగా తాజాగా అలాస్కా గవర్నర్ కార్యాలయం నుండి వచ్చిన సమాచారం ప్రకారం షేక్ హసన్ ఖాన్ తమిళనాడుకు చెందిన సహచర పర్వతారోహకుడు సురక్షితంగా ఉన్నారని, వారు స్వయంగా క్యాంపు 5 నుండి బేస్ క్యాంపుకు దిగుతున్నారని తెలిపారు. డెనాలి రేంజర్స్ వారికి ఫోన్ ద్వారా నిరంతరం సహాయం అందిస్తున్నారు. షేక్ తన కుటుంబంతో గురువారం ఉదయం మాట్లాడారని, ఆయన సురక్షితంగా ఉన్నారని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. నార్త్ అమెరికాలోని అత్యంత ఎత్తైన శిఖరం డెనాలి పర్వతంపై కేరళకు చెందిన ప్రముఖ పర్వతారోహకుడు షేక్ హసన్ ఖాన్ భీకరమైన మంచు తుఫాన్లు చిక్కుకున్నారు. సముద్ర మట్టానికి 17,000 అడుగుల ఎత్తులో ఉన్న క్యాంప్ 5 వద్ద ఆయన తన సహచరుడితో కలిసి ఈ విపత్కర పరిస్థితిలో ఉన్నారు. నార్త్ అమెరికాలో డెనాలి పర్వతంపై చిక్కుకున్న షేక్ తన శాటిలైట్ ఫోన్ ద్వారా SOS సందేశం పంపించారు. తమ వద్ద ఆహారం, నీరు చాలా తక్కువగా ఉన్నాయని, దయచేసి తమని కాపాడండి అని వేడుకుంటున్నారు. అయితే భారత్లో పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేసి లాంచ్ చేసిన ఆపరేషన్ సింధూర్ గురించి తెలిసిందే. షేక్ హసన్ ఖాన్ ఈ డెనాలి శిఖరాన్ని అధిరోహించడానికి ఒక గొప్ప లక్ష్యంతో బయలుదేరారు. భారత సైన్యం యొక్క ఆపరేషన్ సింధూర్ విజయాన్ని సమర్పిస్తూ భారత జాతీయ పతాకాన్ని ఎగరవేయాలనే ఉద్దేశంతో ఈ సాహస యాత్రను చేపట్టారు. అయితే అనూహ్యమైన భీకర మంచు తుఫాను కారణంగా ఆయన ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. ఈ సంఘటన తెలియగానే కేరళ సీఎం పినరయి విజయన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసి వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాలని కోరారు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, కేరళ ఆర్థిక మంత్రి KN బాలగోపాల్ వంటి ప్రముఖులు విదేశాంగ మంత్రి S జయశంకర్ను సంప్రదించి అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ద్వారా రెస్క్యూ కార్యకలాపాలను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే అలాస్కా గవర్నర్ కార్యాలయం డెనాలి నేషనల్ పార్క్ రేంజర్స్తో కలిసి ఈ రెస్క్యూ మిషన్ను సమన్వయం చేస్తోంది. కేరళలోని పతనంతిట్ట జిల్లాలోని పండలం నివాసి అయిన షేక్ హసన్ ఖాన్ కేరళ సచివాలయంలో ఆర్థిక విభాగంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఆయన ఇప్పటికే 7 ఖండాల్లోని అత్యంత ఎత్తైన శిఖరాలను అధిరోహించే 7 సమిట్స్ లక్ష్యంలో భాగంగా ఎవరెస్ట్, కిలిమంజారో, విన్సన్, ఎల్బస్, అకాంగువా, ఓజోస్ డెల్ సాలడో వంటి శిఖరాలను జయించారు.
2023లో డెనాలిని కూడా విజయవంతంగా అధిరోహించిన ఆయన మళ్లీ ఈ శిఖరాన్ని ఎక్కే ప్రయత్నంలో ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు. కాగా తాజాగా అలస్కా గవర్నర్ కార్యాలయం నుండి వచ్చిన సమాచారం ప్రకారం షేక్ హసన్ ఖాన్ తమిళనాడుకు చెందిన సహచర పర్వతారోహకుడు సురక్షితంగా ఉన్నారని, వారు స్వయంగా క్యాంపు 5 నుండి బేస్ క్యాంపుకు దిగుతున్నారని తెలిపారు. డెనాలి రేంజర్స్ వారికి ఫోన్ ద్వారా నిరంతరం సహాయం అందిస్తున్నారు. షేక్ తన కుటుంబంతో గురువారం ఉదయం మాట్లాడారని, ఆయన సురక్షితంగా ఉన్నారని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. నార్త్ అమెరికాలోని అత్యంత ఎత్తైన శిఖరం డెనాలి పర్వతంపై కేరళకు చెందిన ప్రముఖ పర్వతారోహకుడు షేక్ హసన్ ఖాన్ భీకరమైన మంచు తుఫాన్లో చిక్కుకున్నారు. సముద్ర మట్టానికి 17,000 అడుగుల ఎత్తులో ఉన్న క్యాంప్ 5 వద్ద ఆయన తన సహచరుడితో కలిసి ఈ విపత్కర పరిస్థితిలో ఉన్నారు. నార్త్ అమెరికాలో డెనాలి పర్వతంపై చిక్కుకున్న షేక్ తన శాటిలైట్ ఫోన్ ద్వారా SOS సందేశం పంపించారు. తమ వద్ద ఆహారం, నీరు చాలా తక్కువగా ఉన్నాయని, దయచేసి తమని కాపాడండి అని వేడుకుంటున్నారు. అయితే భారత్లో పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేసి లాంచ్ చేసిన ఆపరేషన్ సింధూర్ గురించి తెలిసిందే. షేక్ హసన్ ఖాన్ ఈ డెనాలి శిఖరాన్ని అధిరోహించడానికి ఒక గొప్ప లక్ష్యంతో బయలుదేరారు. భారత సైన్యం యొక్క ఆపరేషన్ సింధూర్ విజయాన్ని సమర్పిస్తూ భారత జాతీయ పతాకాన్ని ఎగరవేయాలనే ఉద్దేశంతో ఈ సాహస యాత్రను చేపట్టారు. అయితే అనూహ్యమైన భీకర మంచు తుఫాను కారణంగా ఆయన ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. ఈ సంఘటన తెలియగానే కేరళ సీఎం పినరయి విజయన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసి వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాలని కోరారు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, కేరళ ఆర్థిక మంత్రి KN బాలగోపాల్ వంటి ప్రముఖులు విదేశాంగ మంత్రి S జయశంకర్ను సంప్రదించి అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ద్వారా రెస్క్యూ కార్యకలాపాలను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే అలస్కా గవర్నర్ కార్యాలయం డెనాలి నేషనల్ పార్క్ రేంజర్స్ తో కలిసి ఈ రెస్క్యూ మిషన్ ను సమన్వయం చేస్తోంది. కేరళలోని పతనంతిట్ట జిల్లాలోని పండలం నివాసి అయిన షేక్ హసన్ ఖాన్ కేరళ సచివాలయంలో ఆర్థిక విభాగంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఆయన ఇప్పటికే 7 ఖండాల్లోని అత్యంత ఎత్తైన శిఖరాలను అధిరోహించే 7 సమిట్స్ లక్ష్యంలో భాగంగా ఎవరెస్ట్, కిలిమంజారో, విన్సన్, ఎల్బస్, అకాంగువా, ఓజోస్ డెల్ సాలడో వంటి శిఖరాలను జయించారు. 2023లో డెనాలిని కూడా విజయవంతంగా అధిరోహించిన ఆయన మళ్లీ ఈ శిఖరాన్ని ఎక్కే ప్రయత్నంలో ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు. కాగా తాజాగా అలస్కా గవర్నర్ కార్యాలయం నుండి వచ్చిన సమాచారం ప్రకారం షేక్ హసన్ ఖాన్ తమిళనాడుకు చెందిన సహచర పర్వతారోహకుడు సురక్షితంగా ఉన్నారని, వారు స్వయంగా క్యాంపు 5 నుండి బేస్ క్యాంపుకు దిగుతున్నారని తెలిపారు. డెనాలి రేంజర్స్ వారికి ఫోన్ ద్వారా నిరంతరం సహాయం అందిస్తున్నారు. షేక్ తన కుటుంబంతో గురువారం ఉదయం మాట్లాడారని, ఆయన సురక్షితంగా ఉన్నారని కుటుంబ సభ్యులు ధృవీకరించారు.